జగన్మోహన్ రెడ్డి చేయని అరాచకం లేదు హిందూ దేవాలయాల విషయంలో. అవును. ఎందుకంటే ఇన్ని దాడులు జరిగితే స్వయంగా తను చేశాడంటే చేశాడని కూడా కాదు, కానీ ఇన్ని దాడులు హిందూ దేవాలయాల మీద జరిగితే ఒక్క దానిలో కూడా నిందితుల్ని కాదు కదా, కనీసం అనుమానితుల్ని కూడా పట్టుకోలే. మా రాముడు తల నరికితే పట్టించుకునే దిక్కు లేదు, మా స్వామి రథాన్ని తగలబెడితే దిక్కు లేదు, మా దుర్గమ్మ తల్లి ఆలయంలో సింహాలు దొంగతనం చేసేస్తే లేకపోతే వెండి కిరీటాలు పోతే ఇప్పుడు దాకా పట్టుకున్న నాదుడు లేడు. ఇక ప్రభుత్వమే స్వయంగా కూల్చిన ఆలయాలకైతే లెక్కే లేదు. ఇన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి విషయంలో మేము ఏం చేయలేకపోయామండి. హిందువులుగా పోరాటం అంటే ఏదో ఒక రోజు వెళ్తాం, ప్లకార్డులు పట్టుకుంటాం, లేకపోతే ధర్నా చేస్తాం, కాసేపు వచ్చేస్తాం. కానీ మాకున్న ధీమా ఏంటో తెలుసా అండి, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మా చేతికి ఒక ఆయుధం వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చాలా చేశారు, హిందువులకు వ్యతిరేకంగా చాలా జరిగినాయి. తిరుపతి దగ్గర మీద అయితే అన్ని మతాలను ప్రోత్సహించారు. దాంతోపాటు గుడులు, గోపురాలు, మొత్తం దేవాలయ భూములు అవ్వచ్చు చాలా చేశారు. బట్ ఆ రోజు హిందూ సంఘాలు ఇంత ఫైట్ ఏ రోజున చేయగలిగాయా? చాలా ఎక్కువ ఫైట్ చేశాయండి. ప్రాబ్లం ఏంటంటే హిందూ సమాజానికి ఇంకోటి సార్, ఆయన డైరెక్ట్ గా హిందూ ధర్మాలని లేకపోతే నేను హిందూగా మారానని చెప్పి ఎక్కడో గంగలో మునిగి హిందూగా మారానని చెప్పి హిందూ ఓట్ల కోసం కూడా ఆయన క్రిస్టియన్ 100%, కనీసం తీర్థం ఇచ్చి కూడా ఇస్తేనే కూడా తాగిన పరిస్థితి మనం చూసినట్టయితే. బట్ ఏ రోజు కూడా హిందూ సంఘాలు ఆయన మీదకి వెళ్ళలేదు. ఆయన ఎప్పుడు చూసినా కానీ లైట్ తీసుకున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మీద మేము ఫైట్ చేయలేదని ఎవరంటారు సార్? జగన్మోహన్ రెడ్డి మీద చేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయితే ఇక ప్రతి దేవాలయం, ఒక రొంపిచెర్ల కావచ్చు, కొండబెట్టగుంట కావచ్చు, పిఠాపురం కావచ్చు, అంతర్వేది కావచ్చు, రామతీర్థం కావచ్చు, ఎన్ని దేవాలయాలు, ఎన్ని పోరాటాలు, అన్ని చోట్ల మేము ఉన్నాము. ఇవి కాకుండా సుమారు 20 కేసులు వేసాం మేము ఇప్పుడు ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ లేదు సార్. మేము వాళ్ళు ఆ కులమా ఈ కులమా కాదు, మా హక్కు కులంతో పనే లేదు, మాకు ధర్మం కావాలా, ఆ ధర్మాన్ని నిలబెట్టుకోవటం కోసం మా ప్రాణం పోయే వరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ధర్మాన్ని కోరుకుంటాం సార్, ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటాం, ధర్మం తెలిసినవాడు పరిపాలించాలని కోరుకుంటాం. నిన్న ఇవాళ ఫేస్బుక్లో చూసాం, తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాలైంది పెడతారట అన్నయ్య. మీకు ఏమైనా న్యూస్ వస్తే మరి చెప్పండి. ముస్లింలు కాంటాక్ట్ అండి సార్. ఓకే, ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు, అలా అంటే ఉమ్మేసింది కదా సార్. అది అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ వాంట్ టు డిస్ట్రాయ్ ధర్మ, అంతే కదా సార్. నువ్వు అయినా వాడు మా కులం, వాడు మా పార్టీ అంటే యు ఆర్ ఏ రాస్కెల్. అందుకని డోంట్ సీ పార్టీస్, డోంట్ సీ క్యాస్ట్, సీ ఓన్లీ ధర్మ. అది చాలా దరిద్రమైన విషయం ఏంటంటే, పాలకొల్లు దగ్గర కాలవలో జాలర్లకి అమ్మవారి విగ్రహం దొరికింది. వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజలు చేస్తున్నారు. మొన్న చేస్తుంటే గొర్రెలు, మతం మారిన గొర్రెలు అంటే మనకు పుట్టిన వాళ్ళు, ఆడి పేరు శంకర్ సుబ్రహ్మణ్యం, వాళ్ళు ఉండి అంటే ఈ క్రైస్తవం ఎక్కితే ఉందని మైండ్ దొబ్బుద్ది కదా, లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోతారు. ఆ అమ్మవారి విగ్రహం పక్కన వీళ్ళు ఎండిపోయిన శవాన్ని పెట్టేశారు. ఎండిపోయిన శవం 2 చెక్కల మీద పెట్టేసి మైకెట్టి అడావిడి. వాడు మనకి పుట్టినోడే, ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి ఏం రాలి, అయినప్పటికీ వాడు అలా ఫీల్ అవుతాడు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఏదో చేస్తే వాడు పుట్టాడు అలా అనుకుంటాడు. అలా వాడు ఆ సైకో మెంటాలిటీతో అందులో ఒక గొర్రె తోడేలుగా మారి అమ్మవారి విగ్రహాన్ని రేపేస్తాడు. ఈ సాతాను దీన్ని లేకుండా చేస్తానని దాన్ని ఎక్కడో కాలంలోనూ ఇంకెక్కడో వేసాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ క్రైస్తవ మైండ్ మెంటాలిటీ అది విధ్వంసానికి, అశాంతికి, దానికి పనికి వస్తుంది. అది విషయం. ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థం కావాలి. తిరుమల వెళ్ళారా ఈ మధ్య? వెళ్ళాను. ఎన్నాళ్ళైంది? ఒక 3 months అయింది నాకు. నేను అర్చనకి వెళ్ళాను అనమాట. అర్చన సేవ. డబ్బులు కట్టారా? అంటే లాటరీ అంటారు కదండి, లాటరీలో వచ్చింది. రూమ్ తీసుకున్నారా? రూమ్ తీసుకున్నాం. బాగుందా? బాగుంది. భోజనం పెట్టారా? భోజనం తినానండి. వెంగమాంబ? వెంగమాంబ. క్యూ లైన్లో ఎంతసేపు పట్టింది? ఒక పావుగంటలో, అంటే ఆ రోజు ఖాళీగా ఉంది, పావుగంటలో సరసరమని వెళ్ళిపోయాను. మరి మొన్న నన్ను చూడడానికి అడవి పిల్లలు వచ్చారు. శ్రీశైలం అడవుల్లోంచి పిల్లలు శ్రీశైలం నుంచి సైకిల్ వేసుకుని వాళ్ళు రోజుకు 100 కిలోమీటర్ల పైన తొక్కేస్తారు. వాళ్ళ బాస్ ఒక ఆయన ఉన్నారు, కాళిదాస్ గారు. మీరు భలే గుర్తు చేశారు. ఆయన 10,000 ఇస్తాను, 5,000 ఇచ్చి ఇంకో 5,000 వెయ్యాలి. ఓకే, థ్యాంక్స్. అప్పుడు చేతిలో ఉన్న 5,000 ఇచ్చాం. ఆయన ₹1 పంపితే వేద్దామంటే మళ్ళీ ఆయన పంపలే, మనకు ఖాళీ లేదు, వేసేయాలి. మీరు గుర్తు చేశారు. పిల్లలకు బట్టలు కొనుక్కోమని ఇస్తామని చెప్పాను, ఇచ్చేస్తాం. పిల్లలు పైన 8 గంటలు 18 గంటలు ఉన్నారు సార్ దర్శనం. వాళ్ళు చలిగా సార్, సైకిల్ తొక్కుకుంటూ వచ్చారండి. వాళ్ళకి కదా సార్ మనం ఉపకారం చేయాలి. దర్శనం లేదు సార్.
వెనక్కి వచ్చారు. మా లాయర్ గారు కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసారు. అలా తిరుమలని చాలా పాడు చేస్తున్నారు, చాలా నాశనం చేస్తున్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మనకు కావాల్సింది ధర్మ రక్షకుడు, ధర్మ పాలకుడు, నాట్ మన గుళ్ళో డబ్బులు ఎట్టుకుపోయి విజయవాడలో గొర్రెలకి ఒక ఘాటు, మత మార్పిడి ఘాటు. సార్ ఈ రాష్ట్రం తెలుగు నేల చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల సార్. ఓ పోతన గారు, ఓ రామదాసు గారు, ఓ కొమరం భీం, అల్లూరు సీతారామరాజు, ఓ డొక్కా సీతమ్మ, ఓ కందుకూరి, ఓ టంగుటూరి, ఒక వేటూరి, ఒక అన్నమయ్య, ఓ నన్నయ్య, వీటూరి, ఒక నారాయణ తీర్థులు, ఒక కవయిత్రి మొల్ల. మామూలు నేల కాదు. ఒక పాపారాయుడు, మిస్టర్ పాపారాయుడు, సర్దార్ పాపారాయుడు అండి. నేను చెప్పేది బొబ్బిలి పులే. ఓకే. వీర రక్తపు దార వారవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య గూడ నీవోడోయ్, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి కలవోడా. ఎన్ని క్షేత్రాలు, ఎందరెందరు మహాపురుషులు, మహారచయితలు, గొప్ప గాయకులు, గొప్ప నాయకులు. మామూలు నేల కాదు సార్ ఈ తెలుగు నేల. ట్యాంక్ బండి మీద అలా నెమ్మదిగా నడిస్తే మీకు అర్థమైపోద్ది గొప్ప నేల, ఎవరెవరు పుట్టారో. అన్నగారు ఎంతమంది విగ్రహాలు పెట్టించారు. అలాంటి వాళ్ళు పుట్టిన నేలలో ఈ నిలువుగో చెక్క, అడ్డంగో చెక్క, దాన్ని నమ్మేయాలి. ఇంకా దరిద్రం, దానికి ప్రమోషను, దానికి గుళ్ళో డబ్బులు ఎత్తుపోవడం, మళ్ళీ జోకులు. జోకు ఏంటంటే ఇందాక ఎవరో గొర్రె, పేరు రవికుమార్ అంట, గొర్రె కామెంట్ పెట్టాడు ఏదో పోస్ట్ లాగా, ఏంటి నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉండును అని పెట్టాడు బైబిల్లోంచి. నేను అసలు నీతి లేని జాతే అది కదరా. నీ పేరు రవికుమారు, మీ అమ్మా నాన్న పేరు నువ్వు చెప్పలేవు, నువ్వు నమ్మిన పనికిమాలిన బైబిల్లో దాన్ని చూపించలేవు, సర్టిఫికెట్లో హిందూ లేకపోతే బతకలేవు. మీరు దాని గురించి మాట్లాడకూడదురా నాన్న. మీ నాన్న పేరు పనికిమాలిన బైబిల్ ఉంటే వెంటనే ఫోన్ చేయని చెప్పావు, చేయలేదు. ఎందుకు చేస్తాడు? ఉండదు కాబట్టి. నేనేమంటా అండి, మీరు కాఫీ తాగుతారు కదండి, మీరు కాఫీ ఎందుకు తాగకూడదు? ఉపన్యాసం ఇవ్వకూడదు మీరు. ఎందుకని? కాఫీ తాగుతున్నాను కాబట్టి మూసుకుని తాగేసి వెళ్ళిపోవాలి. దాని మీద నుంచి ఉపన్యాసం తాగకూడదని కాఫీ మీద ఉపన్యాసం ఇవ్వడానికి మీరు సరిపోరు, తాగుతున్నారు కాబట్టి. నీతి లేకుండా జీవించే గొర్రెలు నీతి గురించి మాట్లాడేంటి కదా?